హాయ్ అండి. సాంబార్ తినాలనిపించినప్పుడు అన్ని కూరగాయలు ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే సాంబార్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఒక పావు కేజీ కందిపప్పు అయితే తీసుకొని కుక్కర్లో వేసుకొని కడిగి నానబెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. గిన్నెలో ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని మీకు అందుబాటులో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలన్నీ తీసుకొని కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఏ గిన్నెలో అయితే సాంబార్ చేయాలనుకుంటున్నారో అదే గిన్నెలోకి కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, ఒక స్పూను నూనె, రుచికి సరిపడా సాల్టు, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇదంతా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, కందిపప్పులోకి నేను ఎక్స్ట్రా ఇంకొక 2 టమాటాలు యాడ్ చేసి అయితే నేను ఉడికించుకుంటున్నానండి. మీకు అలా వద్దు అని అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకొక స్టవ్ మీద కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. చూడండి, కూరగాయ ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ఇంకిపోయేటట్టుగా కూరగాయ ముక్కలను అయితే ఉడికించుకోవాలి. ఈలోపు చింతపండు కూడా నానబెట్టేసి ఉంచుకున్నా. చూడండి, కూరగాయ ముక్కల్లో నుండి నీరంతా వచ్చి ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకుంటున్నాను. నీరు పోసుకొని ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు గుత్తితో చక్కగా పప్పు మొత్తాన్ని రుబ్బేసుకొని నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసి ఈ పప్పులోకి అయితే వేసుకుంటున్నాను. కూరగాయ ముక్కల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఈ పప్పు కలిపినప్పుడు మీకు సరిపోతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా అయితే తీసుకున్నాను. ఒక స్పూను సాంబార్ పొడి, ఒక స్పూను బెల్లం పొడి కూడా వేసుకుంటున్నాను. బెల్లం వేసుకోవడం వల్ల ఉప్పు పులుపు అన్నీ అడ్జస్ట్ అవుతాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కట్ చేసి పెట్టుకుని ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇంకొక పక్కన తాలింపుకి అయితే రెడీ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని దీనిలోకి తాలింపుకి సరిపడగా నూనె అయితే వేసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్ల నూనె వేసుకున్నాను నేను. నూనె బాగా మసిలిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత మాత్రం మిగిలినవి వేసుకోండి, లేదంటే చేదనిపిస్తుంది ఆవాలు తాలింపులో వేగకపోతే. ఇప్పుడు దీనిలోకి జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను. నేను తీసుకునేది నువ్వుల నూనె అండి, అందుకే ఇక్కడ నూనె అయితే నువ్వులాగా వస్తుంది. దీనిలోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఇంగు కూడా వేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని రెడీ అయిన సాంబార్లోకి అయితే వేసేసుకోవాలి. సాంబార్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండి. ఇంగువ అయితే చూసి వేసుకోండి, మరీ ఎక్కువ అయితే వేసుకోవద్దు. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇది మెయిన్గా రైస్లోకి చాలా బాగుంటుంది. దీనిలోకి ఫ్రై ఉన్నా లేకపోయినా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా వాడుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్